రీసెంట్గా ఐఎంఎఫ్ పాకిస్తాన్కి $1 బిలియన్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ని ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ ద్వారా అప్రూవ్ చేయడం జరిగింది. బట్ ఇండియా దీన్ని అపోజ్ చేస్తుంది. బికాస్ పాకిస్తాన్ ఈ అమౌంట్ని ఎకనామిక్ స్టెబిలిటీ కోసం కాకుండా స్టేట్ ఫండెడ్ టెర్రరిజం కోసం యూజ్ చేస్తుంది అని. అయినప్పటికీ ఐఎంఎఫ్ వినకుండా ఈ $1 బిలియన్ డిస్బర్స్మెంట్ని ఇమీడియట్గా అప్రూవ్ చేసింది. యాక్చువల్గా డిస్బర్స్మెంట్ అనేది 3 to 4 years లోపల ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఐఎంఎఫ్ ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ ద్వారా ఓన్లీ లోన్స్ని ఇస్తుంది, బట్ నాట్ గ్రాంట్స్ ఆర్ ఎయిడ్. సో ఐఎంఎఫ్ ఎవ్రీ 6 months ఒకసారి ఈ కంట్రీస్ యొక్క ఎకనామిక్ సిచ్యువేషన్ ఎలా ఉందో మానిటర్ చేస్తూ ఉంటుంది. ఇండియా కూడా 1991 ఎకనామిక్ క్రైసిస్ వచ్చినప్పుడు ఐఎంఎఫ్ నుంచి ఫినాన్షియల్ అసిస్టెన్స్ని తీసుకుంది. అప్పుడు ఇండియా యొక్క ఫారెస్ట్ రిజర్వ్స్ $5.8 బిలియన్, బట్ ప్రెసెంట్ ఇండియా యొక్క ఫారెస్ట్ రిజర్వ్స్ వచ్చేసి $700 బిలియన్ ఉన్నాయన్నమాట. సో ఇండియా చాలా వరకు ఇంప్రూవ్ అయిందని చెప్పొచ్చు. వరల్డ్ వార్ 2 తర్వాత గ్లోబల్ లెవెల్లో గ్రేట్ డిప్రెషన్ అనేది వచ్చింది. దాన్ని బేస్ చేసుకొని 1944లో బ్రిటన్ వుడ్స్ కాన్ఫరెన్స్లో ఈ ఐఎంఎఫ్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఐఎంఎఫ్ యొక్క హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్ డీసీలో ఉంది. సో ఐఎంఎఫ్ అండ్ వరల్డ్ బ్యాంక్ని బ్రిటన్ వుడ్స్ ట్విన్స్ అని కూడా అంటాం అనమాట. సో ఐఎంఎఫ్లో ఓవరాల్గా 190 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. ఇందులో ఇండియా కూడా మెంబరే. సో ఈ మెంబర్స్కి సమ్ కోటా అనేది ఉంటుంది. ఈ కోటాని ఎస్డిఆర్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ద్వారా రిప్రజెంట్ చేస్తారు. సో ప్రెసెంట్ ఇండియా యొక్క కోటా ఎస్డిఆర్స్లో 2.4% అనమాట. సో ఈ కోటాని బేస్డ్ ఆన్ ఎకనామిక్ సైజ్ అండ్ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ఇస్తారు. సో ఎస్డిఆర్ అనేవి కరెన్సీ కాదు, బట్ రిజర్వ్ అసెట్స్ లైక్ బాండ్ లాగా వర్క్ అవుతుంది అనుకోండి. సో ఎస్డిఆర్లో 5 కరెన్సీస్ ఉన్నాయి ఎస్డిఆర్ బాస్కెట్లో. సో ఆ 5 కరెన్సీస్ ఏంటో చూద్దాం. యుఎస్ యొక్క డాలర్, జపాన్ యెన్, చైనాస్ రెనిన్బీ, స్టెర్లిన్ పౌండ్ అండ్ యూరో. సో ఈ 5 కరెన్సీస్ అనేవి ఎస్డిఆర్ బాస్కెట్లో ఉన్నాయన్నమాట. సో ఐఎంఎఫ్ అనేది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ వచ్చినప్పుడు మాత్రమే కాకుండా ఫినాన్షియల్ స్టెబిలిటీని క్రియేట్ చేస్తూ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ని ఫెసిలిటేట్ చేస్తుంది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ హై ఎంప్లాయ్మెంట్ని కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇది యూపీఎస్సీలో కూడా అడగడం జరిగింది. ఐఎంఎఫ్ అనేది హై ఎంప్లాయ్మెంట్ని సపోర్ట్ చేస్తుంది అని, అలానే పావర్టీని కూడా రెడ్యూస్ చేస్తుంది.